కలెక్టర్స్ ఏదైతే వక్ఫ్ బిల్లుకి సవరణ బిల్లులో ముఖ్యంగా ఏదైనా లీగల్ ఆస్పెక్ట్లో కలెక్టర్ని హెడ్ చేస్తూ ఇచ్చినటువంటి బిల్లులో ఈరోజు కలెక్టర్ కన్నా ఉన్నత స్థాయి అధికారిని నియమించి చట్ట ప్రకారం ఏదైతే వక్ఫ్ బిల్లుకి సంబంధించినటువంటి అంశాల్లో పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తన ఎంపీల ద్వారా బహిర్గంగా పార్లమెంట్లో లేవనెత్తి మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మనందరికి కూడా తెలుసు, రాష్ట్రం మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే ఉందో లీగల్ ఆస్పెక్ట్లో ఎప్పుడైనా వక్ఫ్ సంబంధించినటువంటి ఆస్తులు పరిరక్షించడానికి ఒక పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి వక్ఫ్ ఆస్తులను పరీక్షించేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో జేపీసీని ఏర్పాటు చేసి వక్ఫ్ సవరణ బిల్లులో ఉన్నటువంటి అనేక అంశాలతో పాటు మరీ ముఖ్యమైనటువంటి ఈ 3 అంశాలని సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గత ప్రభుత్వంలో వక్ఫ్ ఆస్తులు దాదాపు ఎక్కడ చూసినా కూడా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయక, లీగల్ టీంని ఏర్పాటు చేయక అనేక ఆస్తులు ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఉన్న కంటిని పొడిచేటువంటి కార్యక్రమాన్ని ఈ